మదనేపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇంటింటి అభివృద్ధిని, ప్రతి ఊరి అభివృద్ధిని, సామాజిక వర్గాల అభ్యున్నతిని, అక్కచెల్లెమ్మల సాధికారతను, అవ్వ తాతల సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ఇంటింటికి మంచి చేశాం, ప్రతి గ్రామానికి మంచి చేశాం. చేసిన మంచిని ప్రతి గడపకు వివరించి 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు 200కు 200 కొట్టేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతాను. రెండు 2019లో దేవుడు మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, ఏకంగా 99% హామీలను నెరవేర్చిన ప్రభుత్వం, నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు ఓటు అడగడానికి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం, విశ్వసనీయతకు ఇది అర్థము అని చెబుతూ అడుగులు వేశాము ఈ 58 నెలల పాలనలో. ఐదేళ్లు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత ఇవాళ మళ్ళీ మీ ముందు నిలబడి ఇంత మంచి చేశాము అని సగర్వంగా, సవినయంగా చెప్పగలుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో అయినా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన పార్టీ నాయకులు కానీ, మన అభిమానులు కానీ, మన వాలంటీర్లు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి గడచిన ఈ 58 నెలల్లో ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే, ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్కు, మీ బిడ్డకు, మన ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా తోడుగా నిలబడండి అని ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడపకు వెళ్ళి అడగగలుగుతా ఉన్నారు అని అంటే దానికి కారణం దేవుడు దయతో
మీ అందరి చల్లని దీవెనలతో ఇంటింటికి ప్రతి గ్రామానికి మంచి చేయగలిగాము కాబట్టి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్నికలు వస్తా ఉన్నాయి అంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా కూడా విడివిడిగా రాలేకపోతా ఉన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదు. అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు. జెండాలు జతకట్టడమే వారి పని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఇంత మంచి జరిగింది కాబట్టి ప్రతి గుండెలోనూ మీ బిడ్డ ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. అందుకే ఈరోజు నా ఒక్కడి మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారో చూడండి. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరికీ తోడు కుట్రలు కుతంత్రాలతో ఈరోజు రాజకీయాలు కేవలం ఈ ఒక్క జగన్ను వ్యతిరేకించడం కోసం ఎంతమంది ఏకమవుతా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీ జగనే గన ప్రతి ఇంటికి మంచి చేయకపోయింటే, మీ జగనే గన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చకపోయింటే, మరి ఇంతమంది తోడేళ్ళు, ఇన్ని కుట్రలు, ఇన్ని మోసాలు, ఇన్ని జెండాలు జతకట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్న పరిస్థితికి కారణమేమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.